హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా 12 మూల సీట్ అండి. సీట్ కవర్లో తీసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, కవర్లో తీస్తే ఎలా ఉంటుంది. బ్లాక్ కలర్ అలాగే వైట్ కలర్ ఉంది కదా. మనం వైట్ కలర్ పై క్యాప్ అనేది తీసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకుందాం, దీంతో ఉపయోగం లేదు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, దీనికి మాత్రమే మనం ఫిట్టింగ్స్ అంటే సాకెట్ స్విచ్లు అనేవి మనం ఫిట్ చేస్తామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 3 పిన్ సాకెట్ అండి. 10 amps అలాగే సింగిల్ మోడ్లర్ పవర్ ఇండికేటర్ అలాగే రెండు 2-వే స్విచ్లు అండి. 10 amps అంటే 2 సింగిల్ మోడ్లర్ 2-వే స్విచ్లు, అలాగే 1 సింగిల్ మోడ్లర్ 1-వే స్విచ్ అండి. 10 amps మొత్తం నేను 7 స్విచ్లు తీసుకున్నాను ఈ బోర్డుకి ఫిట్ చేయడం కోసం, కనెక్షన్ కోసం అండి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఫిట్టింగ్స్ అని బోర్డుకి ఫిట్ చేసి చూపిస్తానండి ఏ విధంగా ఫిట్ చేయాలనేది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 3 పిన్ సాకెట్ అండి. 10 amps ఇది చివరన ఈ బాక్స్ లో ఫిట్ చేద్దాము. అలాగే సింగిల్ మోడ్లర్ పవర్ ఇండికేటర్ అండి. దీన్ని ఇక్కడ ఫిట్ చేద్దాం, ఎందుకంటే న్యూట్రల్ కి దగ్గరగా ఉంటది కాబట్టి ఇక్కడ ఫిట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, 2-వే స్విచ్ అండి. 2-వే స్విచ్ ఆ చివరి బాక్స్ లో చివరిని ఫిట్ చేసుకుందాము. అలాగే ఇది 1-వే స్విచ్ అండి. 1-వే స్విచ్ కూడా మనము ఈ కింద బాక్స్ లో చివరిని ఫిట్ చేసుకుందామండి ఈ విధంగా. అలాగే మీరు చూస్తున్నారు కదా, 2-వే స్విచ్ అండి. 2-వే స్విచ్ పక్కన ఒక 2-వే స్విచ్ కనెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఫ్యాన్ కి లైట్ కిని. ఫ్రెండ్స్ అలాగే 1-వే స్విచ్ ఫిట్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తం బోర్డు అంతా కూడా మనము 1-వే స్విచ్లు ఫిట్ చేసుకుందామండి, ఎందుకంటే మనకి అక్కడ లైట్లకి ఫ్యాన్లకి అలాగే చిన్న చిన్న బెడ్ బల్బులు గట్రా ఉపయోగపడతాయి కాబట్టి 1-వే స్విచ్ అంటే సరిపోతాయండి అన్నిటికి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మొత్తం బోర్డు మొత్తానికి ఎలా చూసుకున్నా మనము 7 1-వే స్విచ్లు అనేవి ఫిట్ చేసామండి. ఫిట్ చేసిన తర్వాత ఈ స్విచ్లకి బ్యాక్ సైడ్ ఏ విధంగా వైరింగ్ చేయాలనేది చెప్తాను. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే దీనికి మన ఇన్వర్టర్ వైరింగ్ చేయాలి, అలాగే ఎంసీ బోర్డు వైరింగ్ కూడా చేయాలి కాబట్టి మొత్తం ఇక్కడ నుంచి ఇలా వేలుతో చూపిస్తున్నా కదండి. ఫస్ట్ చూపించింది ఇది ఎంసీ బోర్డు దగ్గర నుంచి, అలాగే సెకండ్ చూపించింది ఇన్వర్టర్ బోర్డు వైర్ సంబంధించిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఆ పైన ఉన్న 3 స్విచ్లు అలాగే ఒక పవర్ ఇండికేటర్ ఉంది కదా, వాటికి కామన్ గా ఫేస్ కనెక్షన్ చేయడం కోసం ఆ 4 స్విచ్ల యొక్క అదే 3 స్విచ్లు అలాగే పవర్ ఇండికేటర్ యొక్క కింద టెర్మినల్ కి కామన్ చేస్తున్నానండి. ఒక వైర్ తీసుకొని ఒక లీడ్ తీసుకొని ఫ్రెండ్స్ పవర్ ఇండికేటర్ కి మనం వైర్ ఎక్కిస్తేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా అది ఆ ఫిట్టింగ్ నుంచి రిమూవ్ చేసి మనం ఇక్కడ డైరెక్ట్ గా ఆ వైర్ ఉంది కదా, వైర్ అందులోనే పట్టేసుకున్న తర్వాత అక్కడ నుంచి బ్యాక్ సైడ్ పంపించేస్తే ఈజీగా ఫిట్ అయిపోద్దండి. చూసారు కదా, చాలా సింపుల్ గా ఫిట్ అయిపోయింది. ఫిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చివర ఈ చివర బిగించేసుకోవాలండి, ఎందుకంటే వైర్ అటు ఇటు జరగదు కాబట్టి అటువైపు ఇటువైపు బిగించేసుకోవాలి. బిగించేసుకున్న తర్వాత మధ్యలో ఉన్నాయి కదా, అవి తర్వాత బిగిద్దాము. వాటికి ఏమన్నా సప్లై అంటే ఫేస్ అలాగే అవుట్ ఫేస్ ఇన్ ఫేస్ బిగించుకోవాలి కాబట్టి అది బిగించకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఈ చివర 3 స్విచ్లు ఉన్నాయి కదా, ఆ 3 స్విచ్లు కూడా మనము అంటే అదే వైరు ఒక ఎండ్ ఉంటుంది కదా, ఎండ్ కట్ చేసి లీడ్ తీసుకొని ఆ 3 స్విచ్లు కూడా కామన్ చేసేద్దామండి. ఎందుకంటే ఈ 3 స్విచ్లు కూడా ఎంసీబీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ వైర్ ఉంటుంది కదా, ఆ ఫేస్ వైర్ కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఏం చేశానంటే వీటికి సేమ్ అలాగే పైన ఎలా వేసామో కింద కూడా అలాగే వేసాను. సరే కదా, ఇలా సింపుల్ గా మనకి ఎంసీబీ మెయిన్ వైర్ మెయిన్ ఫేస్ అనేది కనెక్షన్ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే ఇన్వర్టర్ ఫేస్ ఉంది కదా, ఇన్వర్టర్ ఫేస్ కూడా కనెక్ట్ చేసుకున్నాము. అక్కడ 2-వే స్విచ్లు 2 ఉన్నాయి కదా, 2-వే స్విచ్లు సెంటర్ ఉన్నది కదండి, సెంటర్ టెర్మినల్ కి మొత్తం ఫిట్ చేసుకోవాలా. అంటే 2 సెంటర్ టెర్మినల్ కి వైర్ లీడ్ తీసుకొని కనెక్ట్ చేసుకోవాలండి. అలాగే సాకెట్ కూడా నేను ఇన్వర్టర్ ఫేస్ మీద వేయాలనుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తానంటే అదే వైర్ ఒక ఎండ్ ఉంటుంది కదా, వైర్ ఎండ్ దాన్ని కట్ చేసుకొని సాకెట్ కి అంటే నార్మల్ గా సాకెట్ కంట్రోల్ చేయడానికి ఏ స్విచ్ అయితే ఉపయోగిస్తున్నామో ఆ స్విచ్ యొక్క కింద టెర్మినల్ కి ఫేస్ అనేది డైరెక్ట్ కనెక్ట్ చేసుకుంటున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా లోపల నొక్కేసుకున్న తర్వాత ఇప్పుడు సాకెట్ కి ఫేస్ వేయాలి కాబట్టి నేను వైర్ తీసుకొని ఆ వైర్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్, ఆ సాకెట్ లో ఎల్ టెర్మినల్ కి మాత్రమే ఫేస్ అనేది కనెక్ట్ చేయాలండి. అందుకోసం నేను ఫస్ట్ గా స్విచ్ కనెక్ట్ చేసుకుంటున్నాను. స్విచ్ కి ఒక ఎండ్ లీడ్ తీసుకొని కనెక్ట్ చేసుకుంటున్నానండి. అదే వైర్ కి ఒక ఎండ్ ఉంటుంది కదా అటువైపు, దాన్ని కూడా కట్ చేసుకొని దాన్ని కూడా లీడ్ తీసుకొని సాకెట్ లో ఎల్ టెర్మినల్ ఉంది కదా, ఆ ఎల్ టెర్మినల్ కి కనెక్ట్ చేద్దామండి. సరే కదా, ఈ విధంగా నేను సింపుల్ గా కనెక్ట్ చేశాను. చాలా ఈజీగా ఉంటుందండి వర్క్ అనేది.
చాలా సింపుల్గా మనము లోపల వైరింగ్ అనేది ఈజీగా చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఎల్లో కలర్ వైరు లీడ్ తీసుకొని, ఇది దేనికంటే న్యూట్రల్ వైర్ కోసం అండి. అంటే ఇది పవర్ ఇండికేటర్ ఆల్రెడీ ఫేస్ చేసాము, ఇప్పుడు న్యూట్రల్ కూడా వేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే దానికి అటాచ్ చేసుకొని ఆ వైర్ కట్ చేసుకొని మళ్ళీ ఇంకో వైర్ తీసుకొని దానికి కూడా లీడ్ తీసుకొని, అంటే ఇందాక న్యూట్రల్ వేసిన వైర్ ఉంది కదా, ఆ వైర్కి ఒక ఎండ కనెక్ట్ చేసి అది తీసుకెళ్ళి సాకెట్లో ఎన్ టెర్మినల్ ఉంటుంది కదండి, ఆ ఎన్ టెర్మినల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలి. అదే చేస్తున్నాను. సరే అదే విధంగా నేను ఎన్ టెర్మినల్కి కనెక్షన్ అనేది వేసానండి. సరే అదే దాన్ని మనం ఎక్స్ట్రా వైర్ ఉంటే కట్ చేసుకుందాము. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఈ బోర్డుకి ఇన్వర్టర్ ఫేస్ అలాగే నార్మల్ ఫేస్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, అలాగే పాయింట్ల ఫేస్లకి ఏ విధంగా కనెక్ట్ చేయాలని, న్యూట్రల్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి